భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని పూర్తి చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అభివృద్ధి చేయడం చంద్రబాబు నైజం, అడ్డుకోవడం జగన్ నైజం అని అన్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున, మార్క్ఫెడ్ చైర్మన్ బంగారు రాజుతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ సెక్రటరీ ప్రసాద్, గంటా రవి, అప్పలనాయుడు పాల్గొన్నారు. మొదటిసారిగా అక్కడ ఎయిర్పోర్ట్ కట్టాలి అని ఒక ఆలోచన రావడం, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోవడం అనేది జరిగింది. 2015లో స్పెషల్ పర్పస్ వెహికల్ అనేది క్రియేట్ చేసి అక్కడికి ఫండ్స్ వచ్చేలాగా చేసింది ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 2016లో సైట్ క్లియరెన్స్ అనేది రావడం జరిగింది. 2017లో ఒక కార్పొరేషన్ నియమించడం అనేది జరిగింది. జగన్ గారు వచ్చిన తర్వాత ఆయన ఓపెనింగ్ చేస్తే మేము మాట్లాడామా? ఒక ప్రెస్ మీట్ అయినా చేసామా? లోపలికి వెళ్ళి ఏమైనా హడావిడి చేసామా? మేము ఆ రోజున సంస్కృతి సాంప్రదాయాలు అనేవి పాటించాం. మరి ఈ రోజున ఏ అధికారం లేకుండా స్థానిక ఎమ్మెల్యే గారిని పిలవకుండా, ఇప్పుడున్న ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు గారిని పిలవకుండా వీరికి వీరే కొబ్బరికాయలు కొట్టడం అనేది మాత్రం ఈ జిల్లాలో సరైన సంస్కృతి కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రతిపక్ష నాయకులు ఆయన నిర్వీణం చేస్తూ రైతులు రెచ్చగొట్టి చాలా వరకు ఆపడం జరిగింది. ఏదైనప్పటికీ అప్పటికే సుమారు మోర్ దాన్ 70% ఎక్విజిషన్